మరణాత జీవాహారమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు మా ఆహ్వానము తెలుపుచున్నాము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము లోకములోనికి ఎన్నో బహుమానములను తీసుకుని వచ్చినది. అందులో ఒకటి దేవుని ప్రేమ, రెండవది దేవుని యొక్క శాంతి. ఈ ఉదయకాల సమయమందు దేవుని వలన, దేవుని కుమారుడైన క్రీస్తు యేసు వలన, ఆయన జననము వలన మనము పొందుకొని ఉన్న లేక అందుకొని ఉన్న మరొక బహుమానమును గూర్చి మీతో మాట్లాడవలనని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అదే సహవాసము. ఈ సహవాసము కేవలము దేవునితో వలనైన సహవాసము మాత్రమే కాదు, కానీ ఇది తోటి మానవులతోనైన సహవాసము. అలాగే నరుడైన వాడు త్రిత్వమై ఉండగా నరుని యందు నరుడు కలిగి ఉండు సహవాసము. పాపము నరుని వేరు చేసింది, దేవునితో వేరు చేసింది, మనుషులతో వేరు చేసింది. మనిషి మరలా త్రిత్వమై ఉండగా మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను, నరులలో నరుడు వేరు చేయబడ్డాడు, విడదీయబడ్డాడు. కానీ క్రీస్తు యేసు ఒకని హృదయములో జన్మించినప్పుడు, దేవుని యొక్క ప్రసన్నత వాని యొక్క జీవితములో నిండినప్పుడు, దేవుని యొక్క సహవాసమును వాని అంతరంగమందు అతడు పొందుకొని ఉన్నప్పుడు దేవునితో ఏకమగుచూ ఉన్నాడు, తిరిగి నరునితో ఏకమగుచూ ఉన్నాడు. అందుకనే పశువుల పాకను మనము చూచినప్పుడు ఇట్ ఈస్ అ ఫెలోషిప్ సెంటర్, అది సహవాస స్థలము. నరుడైన వాడు దేవునితో సహవాసము కలిగి ఉండడం మాత్రమే కాక నరుడైన వాడు తోటి నరునితో సహవాసము కలిగిన వానిగా ఉన్నాడు. నరుని ప్రాణము, శరీరము, ఆత్మ విభజింపబడి శరీరము ఆత్మకు వ్యతిరేకముగా నిలిచి ఉండి ఆత్మను బాధించచ్చు, చివరకు ఆత్మకు నాశనమును తీసుకుని వచ్చులాగున పని చేయిచ్చు ఉండగా తిరిగి నరుడైన వాడు దేవునితో సంధి చేయబడినప్పుడు, ఆ ఆత్మ సరిచేయబడినప్పుడు, ఆ ఆత్మ దైవాత్మతో అనుసంధానము చేయబడినప్పుడు తిరిగి ఈ శరీరము దేవుని మహిమార్థమై వాడబడుటకు సైతము కారణమగుచూ ఉంది. గాడ్ రెస్టోర్డ్ ఫెలోషిప్ విత్ గాడ్ ఫస్ట్. దేవుని ప్రియకుమారుడు క్రీస్తు యేసు దేవునితో మన సహవాసమును పునరుద్ధరింప చేశాడు, తిరిగి నరునితో పునరుద్ధరింప చేశాడు. అందువలన దేవుని కలిగిన వారు ఈరోజు వారు ఎవరైనను, ఏ భాష మాట్లాడు వారైనను, ఏ ప్రాంతము వారైనను, ఏ దేశం వారైనను, దేవుని కలిగిన వారితో వారు బంధములో నిలిచిన వారై ఉన్నారు. అందుకని ఆదిమకాల క్రైస్తవ సంఘములోని ఒక ఆచారమును మనము చూచినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరిని సహోదరులుగా వారు పలకరించుట మనము చూడగలుగుచున్నాము. సహోదరునిగా వారు ప్రతి ఒక్కరిని పలకరించుట మనము చూడగలుగుచున్నాం. ఇన్ క్రైస్ట్, బికాస్ ఆఫ్ క్రైస్ట్, విత్ క్రైస్ట్ we have many brothers and many sisters. Defying the limitations of the world, we go to the ends of the world finding many brothers and sisters. బుదిగంతముల వరకు వెళ్ళినను క్రీస్తు యేసును బట్టి ఎందరో సోదరులను సోదరీమణులను నీవు నేను కలిగిన వారముగా ఉన్నాము. అందుకని క్రీస్తు యేసుని హృదయములో నీవు జన్మింప చేసుకో, దేవునితో నీవు బంధములో నిలిచి ఉండు, దేవునితో స్నేహమును కలిగి జీవించు. అలాగనే దేవుని ప్రజలతో సైతము నీవు బంధములో నిలిచి ఉండు, స్నేహాన్ని సహవాసాన్ని కలిగి ఉండు. అలాగునే నీ అంతరంగమందు నీ శరీరము, ఆత్మ, ప్రాణము ఏకముగా ఉండి దేవుని కొరకు పనిచేయులాగున, దేవుని మహిమార్థమై వాడబడులాగున ఐక్యతను సఖ్యతను కలిగి ఉండు. దేవుడి మాటలను మీ వెనుకల్లో దీవించి మీలను సమాధానపరిచి దేవుని స్నేహాన్ని, నరుల స్నేహాన్ని మీకు అనుగ్రహింపచేయును గాక. ప్రభువా, క్రీస్తు యేసు ప్రభువా, నీ జననమును బట్టి తండ్రి మేము మా తండ్రితో ఏకమొకటి మాత్రమే కాక తండ్రి తోటి నరులతో మేము ఏకమై ఉన్నాము. తండ్రి పాపము మమ్ములను దేవాని నుండి దూరము చేయటం మాత్రమే కాక ఎన్నో భేదములను ఏర్పరిచి లోకములో ఉన్న తోటి మానవుల నుండి సైతము మమ్మలను వేరు చేసినది, తోటి మానవుల నుండి దూరముగా మమ్మలను నిలవబెట్టినది. కానీ యేసుక్రీస్తు ప్రభువా, నీ జననము ఎలాగో తండ్రి నీ చెంతకు తండ్రి మేము చేరుటకు, నీ సహవాసమును పొందుటకు కారణమయ్యున్నదో నీ వాక్యమును బట్టి మేము తెలుసుకొనొచ్చు ఉన్నాం. ప్రభువా, నరుల మధ్య సహవాసమును ఒక సంఘముగా సమైక్యగా తండ్రి నీవు ఏర్పరిచున్నావని తెలుసుకొని హర్షించచ్చు. నిత్యము అటు సహవాసము, స్నేహము మేము కలియుండులాగున తండ్రి మా అంతరంగమందును సైతము త్రిత్వములో ప్రభువా మేము ఐక్యత సఖ్యతను కలిగి మీ ముందుకు సాగుటకు సహాయము చేయమని క్రీస్తు యేసు వారి యొక్క జన్మమును బట్టి
ఇటు స్నేహము సహవాసము నిత్యము నీవు మాకు నెలకొల్పినందుకు నేను వందిస్తూ ప్రాణేశ్వరుడైన క్రీస్తు యేసు పేర ప్రార్థించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరణాత.